దేవుని మహాకృపను బట్టి కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుదాం. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిర్వర్ణింపగలరా, వరదూతలైన పరిశుద్ధ జనకుండ పరమాత్మరూపుండ నిరూపమ బలబుద్ధి నీ ప్రభావ, నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీ ప్రభావ, పరిశుద్ధ తనయుండ నరరూపధారుండ, పరిశుద్ధ తనయుండ నరరూపధారుండ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా, జనక కుమారాత్మలను దేవా, జనక కుమారాత్మలను దేవా, ఘన మహిమా చెల్లును నిత్యముగా, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిర్వర్ణింపగలరా, వరదూతలైన హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని స్వరమెత్తి మహిమ పరుద్దాం. ఈ పరిశుద్ధ దినం, ఆరాధన దినం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం చదివించిన రీతిగా దేవుని సమీపిద్దాం. యేసయ్యా నా ప్రాణనాదానిను ఆడి పాడి కీర్తించెదను, నీవే నా జీవదాతాని లోకమంతా చాటించెదను, యేసయ్యా నా ప్రాణనాదానిను ఆడి పాడి కీర్తించెదను, నీవే నా జీవదాతాని లోకమంతా చాటించెదను, సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వలోకమును సృష్టించిన సుందరుడా, సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా, స్తుతి మహిమా ఘనత నీకే అని సంతసించి స్తోత్రించెదను. స్తుతి మహిమా ఘనత నీకే అని సంతసించి స్తోత్రించెదను. యేసయ్యా నా ప్రాణనాదానిను ఆడి పాడి కీర్తించెదను. నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను. పాపమే ఎరుగని నీతిమంతుడా, పాపిని రక్షించు నీతి సూర్యుడా. పాపమే ఎరుగని నీతిమంతుడా, పాపిని రక్షించిన నీతి సూర్యుడా. పరిశుద్ధ పరలోక తండ్రి అని పరవశించి నీ పాడెదను. పరిశుద్ధ పరలోక తండ్రి అని పరవశించి నీ పాడెదను. యేసయ్యా నా ప్రాణనాదానిను ఆడి పాడి కీర్తించెదను. నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను. యేసయ్యా నా ప్రాణనాదానిను ఆడి పాడి కీర్తించెదను. నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా మాతో పాటు కూడా మీరు మనసులో ఉచ్చరించాలని దేవుని వాక్యము, ప్రభువా నీవు నాతో మాట్లాడు అన్న రీతిగా దేవుని సమీపిద్దాం. మనల్ని మనం దేవుని వాక్యమునకు మనస్సును అప్పగిద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు. The scripture portion for this hour of meditation is from Isaiah 11th chapter, first 2 verses. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయగలక. ఆమేన్. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవుని వాక్యం మన హృదయాల్లో ముద్రింపబడినట్లు, జీవంగా అది ముద్రింపబడినట్లు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ సమయము గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు దేవుడు చేసిన మేళ్లను బట్టి మనపూర్వకమైన మన కృతజ్ఞతలు దేవునికి చెల్లిద్దాం. మనపూర్వకమైన కృతజ్ఞతలు దేవునికి చెల్లిద్దాం. పల్లవి వచనం పాటలో కొనసాగుదాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవం ముద్రింపబడకుండా ఏదైనా అడ్డుగిస్తుంటే దాన్ని ఒప్పుకొని మనవంతు విడిచిపెట్టేదంటే విడిచిపెడదాం. ప్రభువా నువ్వు సహాయం చేయని దేవుని వంతు అయితే దేవునికి మనవి చేద్దాం. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే,
ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేలును బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు, మీరు దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు, క్షేమము మీ కాపుదల దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. తండ్రి మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు ప్రభువా. నాయన మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు, ఇచ్చిన ప్రతి విషయమును బట్టి వందనాలు ప్రభువా. ఇచ్చిన సమస్తమును బట్టి వందనాలు ప్రభువా. తండ్రి ప్రతి ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. నాయన ఆర్థిక, నాయన తండ్రి ఆత్మీయ ప్రభువా తండ్రి, సామాజిక ప్రతి వ్యవస్థలో ప్రభువా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దేవుడవై నీవు ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. క్షేమము అభివృద్ధి దయచే దేవుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ నాయన బిడ్డలు పరీక్షలు రాయించుండగా నాయన తండ్రి సిబిఎస్ఈ కానీ స్టేట్ బోర్డు కానీ ప్రభువా తండ్రి ఇంటర్మీడియట్ 10th నాయన డిగ్రీ ఎగ్జామ్స్ నాయన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన తండ్రి నీ నామం ధరించి నిన్ను స్తుతించి ఆరాధించి నీ పాద సన్నిధిలో నాయన నిన్ను ఆశ్రయించి ప్రజలకు నాయన తండ్రి నీవే జవాబు నాయన తండ్రి. నీ చిత్త ప్రకారం తండ్రి వారి ఎడల నిన్ను నీవు గణపరుచుకునే రీతిలో వారిని ఆశీర్వదించి దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా. నాయన నీ కృప, నాయన నీ జ్ఞానం చేత వారిని నింపండి ప్రభువా. నాయన తండ్రి ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. గతవారం అంతట్లో మీరు కాచి కాపాడిన రీతిని బట్టి వందనాలు. నీ దాసుల నోట మీరు మాట్లాడండి ప్రభువా. మీ వాక్యము జీవాహారం చేత మమ్మల్ని నాయన తండ్రి తృప్తిపరచు దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా తండ్రి. సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ నాయన నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మీ నోటి దూరంగా వాడుకోమని కోర్చు. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులెత్తి చెప్దాం ఆమేన్. దైవ సన్నిధి మన హృదయాల్లో బలంగా దినము గొప్ప జ్ఞానమును, ఆత్మను, ఆశీర్వాదమును ముద్రించును గాక. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములను అనుగ్రహించు ఆత్మ. దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్న మాటలు, ఈ వచ్చిన భాగాన్ని మనం గాన గమనిస్తే గన ఇది క్రీస్తు యొక్క పుట్టుక గురించి తెలియచేయబడుతున్న మాట ఈ మాట. కనుక ఈ మాటలలో మనము దేవుని యొక్క జన్మను ఏ విధంగా క్రిస్మస్గా చూశామో, ఆత్మ సంబంధమైన జన్మ, ఇది మెస్సయ్య గురించి చెప్పబడుతున్న మాటలు కూడా మనం గ్రహించాలి. ఇది మెస్సయానిక్ వర్డ్ అన్నది, మెసేజ్ అన్నది కూడా 9-10 వచనాలు చదివితే అర్థమవుతుంది. ప్రియమైన దైవజనమ, ఉపవాస దినాల్లో మన జీవితం దేవునికి ఎంత అనుకూలంగా, లేకుంటే ఎంత మహిమకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న మాట ఇక్కడ మనం గమనించగలం. ఈ 2 వచనాలలో మనం గమనిస్తే, మొదటి వచనము ఒక వృక్షము లేకుంటే చెట్టు గురించిన ఆ భావనతో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనము లేకుంటే పుట్టుక, మన కొరకు భూమి మీదకి వచ్చిన
జీవితము, రక్షణను తెచ్చిన జీవితము మనకు తెలియచేస్తుంది. ఇక్కడ గమనించాలి, ఇది మెసియానిక్ విజన్కి సంబంధించిన వాక్య భాగం. ఇది 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గాన గమనిస్తే గాన ఇది మనకు రాబోయే దినాలకు సంబంధించిన మెసియానిక్ అనుభవంలో ఉండాల్సిన ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి వచనము ఆత్మ ఏ విధంగా మనలో దాని యొక్క రూపాన్ని, నువ్వు ఆత్మ ఏ విధంగా మనలో పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అది ఒక చెట్టు యొక్క వర్ణనలో నుంచి క్రీస్తు ప్రభువును తెలియచేశాడు. క్రీస్తు ప్రభువు ఎలా లోకంలో మనల్ని తన వాక్కు చేత, ఆత్మ చేత, శరీరం చేత, ప్రాణం చేత, రక్త ప్రోక్షణ చేత మనల్ని ప్రతిష్ఠించి ఆశీర్వదించడో అదే రీతిగా ఆయన ఆ పరలోకానికి, పరదైసు చేరిన అనుభవం తర్వాత నుంచి ఉపవాసం ఉంటున్న ఈ రోజులలో ఆత్మ సంబంధమైనది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు మనకిచ్చిన వాక్యము ఎంత విలువైనదో ఆత్మ సంబంధమైన మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే 2వ వచనంలో తెలియచేయబడుతున్న మాట, యెహోవా ఆత్మ అసలు అతని మీద నిలుచును అన్నాడు. అతని మీద నిలుచుచున్నది అంటున్నాడు. ఆ వచనం కానీ ఒకసారి చదివితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు, ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు, ఆత్మ తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించును. ఆత్మ అతని మీద, యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డ, పరిశుద్ధ దినంలో దేవుణ్ణి మహిమపరుస్తున్న ప్రతి బిడ్డ మీద ఉండాల్సిన ఆత్మ, ఉపవాస దినాలలో దేవుని నుంచి పొందుకోవాల్సిన ఆ పరిశుద్ధమైన ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దానికి చెట్టుతోని వర్ణన ప్రభువైన యేసుక్రీస్తుని వారిని చేశారు. అదే రీతిగా ఆ చెట్టును నీకు అర్థమైందంటే ఆ వృక్షము అనేది ఎలా దాన్ని డెవలప్మెంట్ చూపిస్తూ ఉందో, శరీరంలో ఆత్మ యొక్క డెవలప్మెంట్ను కూడా దాన్ని పోలుస్తున్నాడు. అందుకనే చెట్టు విషయంలో చెప్తున్న మాట వేరు, అంకురము, చిగురు, ఎదుగుదల, దాని మీద నిలిచే దేవుని యొక్క ఆశీర్వాదము, అది దేవునిలో కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఫలించును అని రాయబడుతుంది. 2వ వచనంలోని మాట మనంగాన గమనిస్తే, ఆత్మ ఏ విధంగా నీలో ఉంటుంది, నివాసం చేస్తుంది. ఆత్మ నాకు చూపి నాకు కనబడలా, నేను నమ్మను, అది నాకు అనుభవం రావడంలా, దాని స్పర్శ నేను గుర్తించలేకుండా పోతున్నాము అన్న ఒక సామాన్యమైన వివరణ ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ఎలా తీసుకొని మన కొరకు తన యొక్క ప్రాణాన్ని, రక్తమును, శరీరమును అర్పణగా ఇచ్చాడు. ఉపవాస దినాలలో మహాశుక్రవారము చాలా ప్రాముఖ్యమైనది. మన కొరకు ప్రాణం, శరీరం పెట్టిన దేవుడు ఉచితంగా పెట్టాడు. రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు మనుష్యుని ఆత్మ దైవ సంబంధమైన ఆత్మగా పరమాత్మలో విలీనమయ్యే అనుభవము, అదే దాని యొక్క సత్యమును నువ్వు గ్రహించగలిగితే, మహాశుక్రవారం యొక్క బలి అర్పణను గురించిన గ్రహింపు మనం గ్రహించగలిగితే, దేవుడు లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తన జ్ఞానాన్ని మనకిచ్చాడు. అందుకే జ్ఞాన వివేకములు అంటున్నాడు. ఆత్మ ఎలా ఉంది అంటే జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయభక్తులు కలిగిన రీతిగా ఆత్మ ఉంటుంది. ప్రియమైన దైవజనమ, అట్లాంటి ఆత్మ అతని మీద ఉండెను, నిలుచును అని రాయబడింది. ఉన్నది.
ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు, మహాశుక్రవారాన్ని నెరవేర్చాడు. ఈ దినం దేవుని కొరకు నీ జీవితాన్ని నెరవేర్చడానికి దేవుడు తిరిగి ఈ వచనాలతో మనతో మాట్లాడుతున్న మాటలు, లోకమును దుష్టులను అన్న ఒక 2 మాటలు 4వ వచనంలో చెప్పాడు. ప్రభువైన దేవుడు తన వాగ్దండము అన్నాడు, తన వాగ్దండము అన్నాడు. రెండో మాట తన పెదవుల ఊపిరి అన్నాడు. మనిషికి ఉన్న మాట, మనిషి ఆ పెదవులలో ఉన్న ఊపిరి అన్నది అది ఎంత శక్తి కలిగి ఉంటది అనేది. దీనికి ఉదాహరణ ఏంటిదంటే, వాగ్దండము అన్నది దేవుంది పాజిటివ్గా వాడారు. నెగటివ్గా మనిషి తన నోటి నుంచి అనరాని మాటలు, శాపనార్థాలు అంటారు. మన భారతీయ సంస్కృతిలోని, భారతీయ భావజాలంలో మనం గమనిస్తే శాపనార్థాలు పెడుతుందంట, శాపాలు పెడుతున్నారు. తిడుతున్నవేమి అంటారు, శపిస్తున్నవేమి అంటారు. అంటే వాగ్దండన అన్నది దేవుంది ఎలా ఉంది, మనుషులది ఎలా ఉంది. దేవుని ఊపిరి తన పెదవుల ఊపిరి చేత, వచనం కానీ గమనిస్తే తన వాగ్దండము చేత లోకమును కొట్టును. ఆయన లోకాన్ని కొడుతున్నాడు. ఇక్కడ మనుషులను, మంచి మనసులను, ఇక్కడ మనం గమనిస్తే యథార్థ హృదయులను, అమాయకులు అంటాం కదా మనము, యథార్థ హృదయాలు అమాయకులు. దాన్ని భారతీయ భావజాలంలో మనం ఏమంటారంటే తిక్క ప్రజలు అంట. ప్రియమైన దైవజనమా, దీనికి ఇంకా మంచి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట 4వ వచనంలోని మాటనే ఇది. ఈ దీనులైన వారికి అని రాయబడ్డది. యథార్థముగా అన్న మాట అక్కడ చెప్పబడుతుంది. అంటే దీనులు, యథార్థవంతులు. నీవు ఉపవాస దినము తీర్చబడాల్సిన, ఫలించాల్సిన అనుభవము ఏంటి అంటే, ఉపవాసంలో దేవుని కొరకు దీనులుగాను, దేవుని కొరకు ఒక న్యాయమైన, అంటే యథార్థమైన న్యాయమును నెరవేర్చేదాన్నే యథార్థత. యథార్థత ఏంటిది అంటే ఆయన వాక్యము సత్యము, ఆ వాక్యానుసారంగా జీవించటము న్యాయము. ఆ న్యాయమునే యథార్థతగా మనము తీసుకోవాలి, గమనించాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, నీ ఇష్టం వచ్చినట్లు జీవించటం, నీ ఇష్టం వచ్చినట్లు నీ జీవితాన్ని నడిపించుకోవటం కాదు. దేవుని వాక్యానుసారంగా ఎంత వాక్యంతో మనం శరీరాన్ని నింపుతామో, నింపబడ్డ వాక్యాన్ని బట్టి ఆత్మచేత, దేవుని నడిపింపు చేత అది సంధింపబడి ఏ సమయము ఎలా. దీనికి ఉదాహరణ ఏంటి అంటే, పౌలు భక్తునితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, నీవు రాజుల యొద్ద నిలబడుము, ఏం మాట్లాడాలనో, ఏం ప్రత్యుత్తరం ఇవ్వాలనో ఆ క్షణము అట్లా అది నీకు నడిపింపబడుతుంది అన్నాడు దేవుడు. ప్రియమైన దైవజనమా, నా జ్ఞానం లేదు, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను, నాకు ధైర్యం చాలదని దేవునితో పౌలు చెప్తున్న మాటలు ఇవి. ఇది నా లోకంలో నువ్వు జీవిస్తున్నావు. దుష్టులు, లోకాన్ని ఏలుతున్న ఏలిక, దుష్టత్వము లోకాన్ని ఏలుతుంది. మనం అనుకోవచ్చు ఏలికలు దుష్టులని కాదు, దుష్టత్వం లోకాన్ని ఏలుతుంది. ఏలికల కన్నా ముందు ఏలుతున్నది దుష్టత్వం ఏలుతుంది. ప్రియమైన దైవజనమా, దేవుని మహిమ ఇది మనల్ని వాక్య రూపకంగా ఇచ్చింది. అది తన పెదవుల గుండా ఆత్మ రూపకంగా మనల్ని దర్శిస్తుంది. అందుకనే ఆత్మ అతని మీద నిల్చును. ఈ దినము దేవుని సన్నిధి ఆధారమగు ఆత్మ అని రాయబడింది. దీని మాట ఏంటి అంటే, నీవు ఆధారము చేసుకుంటే, ఆత్మను ఆధారం చేసుకుంటే, ఆత్మ నడిపింపులో నీవు ఉంటే, ఈ లక్షణాలు 6 లక్షణాలు మనము ఆత్మ సంబంధమైనట్టుగా మనం గమనిస్తే
జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయభక్తులు, ఈ 6 లక్షణాలు దేవునికి అనుకూలమైనటివిగా ఉండాలి, లోకానికి కాదు. ఇవి దుష్టులకు అనుకూలంగా కూడా మార్చుకుంటాం మనం. జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచనను, బలమును, తెలివిని. అందుకనే ఆ 4వ వచనం గాన ఒకసారి మనం గాన గమనిస్తే గాన అక్కడ రాస్తున్న ఆ మాటలు మన హృదయాలను తాకాలి. ఏంటిది అంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. ఈ ప్రస్తుత కాలంలో గమనించాలి. మనం చిన్నప్పటి నుంచి ఆ కథల బుక్కుల్లో ఒక సామెత, ఒక ఊరు నుంచి పట్టణానికి ఒక ఆయన మెడ మీద వేసుకొని వెళ్తుంటే నలుగురు కనపడి, అది ఏంది వేసుకున్నది ఆయన ఏమో గొర్రెను మెడకేసుకొని వెళ్తుంటాడు. అది గొర్రె కాదు, నువ్వు ఎందుకు కట్టేసుకొని పోతుంటే నలుగురు చెప్పే లోపల ఆయన నిజంగా గొర్రె ఎత్తుకొని వెళ్తున్న ఆయన మెడ మీద దాన్ని దించి కింద పెట్టి దాన్ని వదిలేసి వెళ్ళే పరిస్థితి మనం గమనించాలి. నలుగురు ఏం చెప్తే అది నిజం కాదు, దేవుడే చెప్తున్నాడు. ఇది యెషయా గ్రంథంలోని క్రీస్తు పూర్వంలో రాయబడిన మాట. కంటి చూపును బట్టి, ఇక్కడ మనము గమనిస్తే గన ఏదైనా చూసామనుకో ఇంకా అదే కరెక్ట్ అనుకుంటాం. ఒకవేళ అదే కరెక్ట్ అయితే సినిమాలు కూడా చాలా క్లియర్గా మనము వాళ్ళ భావాన్ని, వాళ్ళ భావజాలాన్ని లోకం మీద రుద్దటానికి ఎలా తీసుకొని వస్తే దానికి బాగా చూస్తారు, ఎన్ని డేస్ ఆడుతుంది అన్న దాన్ని బట్టి దాన్ని రూపిస్తారు. సినిమాని హిట్ కావడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందులో పెడతారు. మరి అది కంటి చూపుతో నువ్వు చూస్తున్నప్పుడు అది కరెక్ట్ చూస్తున్నావు కాబట్టి కరెక్టా అంటే, కంటి చూపుతో చూశాం కాబట్టి కరెక్ట్ అంటే జ్ఞానం ఉండాలి, నీకు వివేకం ఉండాలి. అందుకనే దేవుని ఆత్మ నీలో ఉండాల్సిన ఆ స్థితిగతిని ఆ మొదటి వచనంలోనే చెప్పాడు నీకు దేవుడు. అందుకనే వచనాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. మళ్ళీ దేని నుంచి ఎలా ఏం చేయాలి, వాస్తవం ఏంటిది అక్కడ రాసిన మాట. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ప్రియమైన దైవజనమా, దినం భయపడవచ్చు, దుష్టులను చూసి భయపడవచ్చు, లోకమును చూసి భయపడవచ్చు, కళ్ళకు కనిపించేలాగా చేసే అద్భుతమైన మ్యాజిక్ను చూసి మనము భయపడవచ్చు. ప్రియమైన దైవజనమా, ఒక దినం అనేది ఉంది, మెస్సయ్య దినం. అది 9-10 వచనాల్లోని మాట, మెస్సియానిక్ వర్డ్. మనం కానీ గమనిస్తే అది నువ్వు విన్న దాన్ని బట్టి విమర్శ చేయం. మనము కొనసాగుతున్న మన స్టైల్ ఏంటిదంటే, చూసిన దాన్ని, విన్నదాన్ని. అసలు నీతి ఏం చెప్తుంది, ఆ భూమి మీద యథార్థత ఏం చెప్తుంది. అందుకని అక్కడ రాసిన మాట నీతి, ఆ నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చాలి అంటున్నాడు. రెండోది, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయవలన అంటున్నాడు. నోటికొచ్చిందల్లా విమర్శిస్తున్నాం, మీడియాను పట్టుకొని యథార్థతను, దీనులను, స్త్రీలను, ఎవరిని పడితే వాళ్ళను, ఆత్మ సంబంధమైన ఆ అభిషేకాన్ని కూడా తృణీకరిస్తున్న జనం బయలుదేరారు. అందుకనే కాలేబు మాట్లాడుతున్న మాటలు, యెహోషువ మాట్లాడుతున్న మాటలు, మోషేతో మాట్లాడుతున్న మాటలు గమనిస్తే ఆ అనుభవంలో కానాను దేశస్థుల యొక్క వర్ణన ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ జయించే లక్షణానికి ఇది సాదృశ్యం. దేవుడు
యెహోషువ అంటాడు, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. వచనాలు, అధ్యాయాలు, గ్రంథాలు మనం చదివినాక ఆ వచనాలు మర్చిపోకూడదు మనం. అందుకనే అక్కడ రాస్తున్న మాటలు మనం గమనిస్తే ఆత్మ సంబంధమైనది. లోకంలో జ్ఞానము అనేది వేరుతో మనము కంపేర్ చేసుకోవాలి. ఒక చెట్టు యొక్క వేరు భూమిలో ఉంది అంటే అది ఎప్పటికైనా అంకురము అనేది బయటికి తీస్తుంది. ఆ అంకురము అనేది ఏంటిది అంటే వివేకము అన్నది అంకురము. అది ఖచ్చితంగా ఆ వేరు నుంచి అంకురము ఎలా వస్తుందో జ్ఞానంలో నుంచి వివేకం అనేది వస్తుంది. ఆ జ్ఞానము దేవుని వాక్యము. అందుకనే ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడుగుడి అన్నాడు దేవుని వాక్యము. అంకురము అన్నది, ఆ వివేకము అన్నది అంకురంలా ఎదిగి జ్ఞానంలో నుంచి బయటకు వస్తుంది. అది ఏం చెప్తుందంటే నీ ఆలోచనలకు సమాధానం, జవాబు చెప్తుంది. అది ఈ ఆలోచనలు నుంచి వచ్చే ఈ ఆలోచన అన్న దాన్ని కంపేర్ చేశారు. ఇక్కడ మనం గమనిస్తే గుర్తుపట్టగలిగితే ఆలోచన, దేవుడిచ్చే ఆలోచన, దాన్నే ఫిజికల్గా మనం చూస్తే చిగురు అన్నది. దీనికి అంత మూలం ఆత్మ నడిపింపులో నుంచి నీకు ఆలోచన అనే చిగురు, అది లాకబెట్టడాన్ని చిగురు అంటాం మనం. ఇది అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే యెషయి మొద్దులో నుంచి అన్నమాట చెప్పబడుతుంది. మళ్ళీ గమనిస్తే ఇది ఏంటి, దీని సర్వసత్యం అంటే ప్రకటన గ్రంథంలో రాయబడున్న మాట. ఇదిగో దావీదుకు వేరు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలోని మాట. ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించిన చెప్పబడుతున్న మాటలు. దేవుని ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు వాక్య రూపకంగా పరిశుద్ధ ఆత్మ నడిపింపు పొందుకొనటానికి బేస్ ఆ యెషయి మొద్దు నుంచి చిగురు ఎలా పుడుతుందో, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇచ్చిన వాక్య జ్ఞానము నుంచి ఆ చిగురు, ఆలోచన అనే చిగురు, దాన్ని నిన్ను బలపరచడానికి, అది నువ్వు అందులో ఎదుగుతున్నావు అంటేనే బలము. అందుకనే రాయబడిన మాటలు మనం గమనిస్తే బలము అంటున్నాడు. ఆ బలములో నువ్వు నీ మీద నువ్వు ఆత్మ ఎలా నిలబడుతుందో, నీ మీద నిలబడుతున్న ఆత్మ దాన్ని మీద అన్నాడు. మీద అంటే అన్నిటికంటే నీవు ఆ బలమైన ఆ నడిపింపు అంటే ఎదుగుదలను నువ్వు గమనిస్తే దాని మీద నిలబడుతున్న ఆ అనుభవం తెలివి అన్నమాట. తెలివి అంటే ఏంటంటే నువ్వు తప్పించుకున్నావా, నువ్వు జాగ్రత్త పడ్డావా, నువ్వు లేకుంటే నీకు సంబంధం లేకుండా నువ్వు దూరంగా ఉన్నావా, దాన్ని కాదు తెలివి అనటం. తెలివి అని మనము మన యొక్క శరీరానుసారమైన జ్ఞానంలో మనం వాడుతున్న అనుభవాలు. కానీ దేవుడు ఈ దినం మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆధారమగు ఆత్మలో నీకు వేరు, అంకురము, చిగురు ఉండి ఎదుగుతుండాలి. దాన్నే జ్ఞానం, వివేకం, ఆలోచన బలముల చేత నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు తెలివి నీ మీద ఆత్మగా నిలుస్తుంది అనేది చాలా అది వాస్తవం. అది అందుకని ఇక్కడ రాస్తున్న మాట ఇంకోటి ఏంటంటే చివరి మాట, 6వ మాట, భయభక్తులు అంటున్నాడు. నీ మీద నిలవాల్సినది ఏంటిది అంటే భయభక్తులు అంటున్నాడు. అందుకని ఆ మాట మనం గమనిస్తే భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ఆత్మ తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను అంటున్నాడు. గమనించాలి, లోక ఎదుగుదలకు కావలసిన భయభక్తులు కాదు, నటన కాదు. ఈ లోక నటన ముగించనున్నది. చాలా జాగ్రత్త పడే సమయం ఉపవాస దినాల్లో. కనుక ఆ మాటలు మనం గమనిస్తే యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. భయభక్తులు
ఈ ఉపవాస దినాలలో జీవితం అంతా మనకు ఆధారమగు ఆత్మలో ఏమి నిలవాలి అంటే భయభక్తులు జీవితాంతం వరకు నిలబడాలి. దానికి సాదృశ్యం ఏంటిది అంటే నువ్వు ఫలించటం. ఎలా ఫలించటం? ఆత్మ ఫలముగా ఫలించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. నీకు ఈ దినము జ్ఞానము, వేరు, వివేకము, అంకురము, ఆలోచన, చిగురు, బలము, ఎదుగుదల, తెలివి, నీ మీద నిలిచే తెలివితేటలు ఏంటివి? లోకానివా, దేవునివా, ఆత్మవా, వాక్యానుసారంగా నిన్ను యెహోవా భయభక్తుల్లో నడిపించే తెలివా, ఆత్మానుసారంగా నిన్ను ఫలింపచేసే తెలివా? లోకంలో తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు అన్న ఒక మనము నానుడి వింటుంటాం. పరిస్థితుల్లో నువ్వు తప్పించుకొని తిరిగే కాలం వెళ్ళిపోయింది. పరిస్థితులను ఎదుర్కొని జయించగలిగిన జ్ఞానము, దేవుని ఆత్మ, ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఆ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను, ఈ ఆధారమగు ఆత్మ ఇస్తున్నది ఏంటిదంటే తెలివి, భయభక్తులు. అలా నన్ను ఫలింప చేయన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దిన ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ, ప్రేమ, గొప్ప కనికరంగల్లా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. వాక్యం హృదయంలో ఫలింప చేయండి నాయన, జీవితంలో నెరవేర్చండి. క్రీస్తు మా కొరకు నాయన మహాశుక్రవారము బలి అర్పణగా శరీర రక్తములను ప్రోక్షించుండగా అందులో నాయన ఈ శరీరము యెషయా నుంచి వచ్చిన క్రీస్తు దావీదు కుమారునికి జయము అన్న రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా కడగబడ్డ, విమోచింపబడ్డ ఆ శరీర రక్తములలో పరిశుద్ధపరచబడ్డ శరీరాలు ప్రభువా, క్రీస్తు వాక్యము ఆత్మ అన్న ఆ మొద్దులో నుంచి చిగురుగా ఎదిగి ఫలించి యెహోవా యందు నాయన తెలివి, భయభక్తులను పుట్టించు ఆత్మ నడిపింపును వాక్యం విన్న ప్రతి బిడ్డ పొందుకుంటా సాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. నాయనా నీ బిడ్డలను మీరు సంధించండి, దీవించి ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. ప్రభువా నీ సన్నిధి బిడ్డలు పరీక్షలు రాస్తున్న బిడ్డలను నాయన ప్రత్యేకంగా నాయన మంగళవారం రోజు రాసే ఎగ్జామ్ CBSE బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. నాయన రేపటి నుంచి SSC బోర్డు 10th క్లాస్ రాసే బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా ఉద్యోగాల కొరకు నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలను సాటి అయిన సహాయం చేత దీవించి ఆశీర్వదించండి. వివాహ వ్యవస్థను, భార్యాభర్తలు, కుటుంబం, గర్భఫలం, చేతి పని కష్టార్థంగా నాయన సంపూర్ణమైన యెహోవా ఆత్మ చేత నింపబడిన గృహము, గర్భఫలము, చేతి పని కష్టార్జితంగా వర్ధిల్ల చేయండి. నీ సన్నిధి నాయన తోడుగా ఉంచండి. సమకూడి మేలు జరిగించండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, బిడల స్కూలు, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని కష్టార్థం నూరంతలు ఫలించండి. సమకూడు మేలు జరిగించండి. మీరు చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ సన్నిధి ఇలాగూ నిన్ను సమీపించి మైపరచు పర్యంతం సమకూడు మేలు జరిగించండి. అవసరతలు అక్కలు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. కన్నీళ్లు కారుస్తున్న బిడలు, దుఃఖపడుతున్న బిడలు, మాకు దిక్కెవరు అంటున్న బిడలు, నీవే మాకు దేవుడు అంటున్న బిడలు ప్రభువా, దహించు అగ్ని ఆత్మ వాక్కు నాయన దేవదూతలను, నాయన అగ్నిదూతలను నాయన నీవు నీ బిడలకు కావలి కంచుగా ఉంచండి. సమకూడు మేలు జరిగించండి. వాగ్దండము చేత లోకమును కొట్టుదునని సెలవిచ్చిన దేవుడు కృతజ్ఞతలు. ప్రభువా నీవు దుష్టులను నోటి ఊపిరి చేత లయపరచుదునని సెలవిచ్చినారు. ప్రభువా నీ కృతజ్ఞతలు. ప్రభువా నీ సన్నిధి లోకము యొక్క తెలివితేటలలో నాయన ఆత్మ నడిపింపు కోల్పోకుండానట్లు దుష్టుని యొక్క ప్రవర్తన చేత భయభక్తులను, నాయన ఆత్మ సంబంధమైన విధేయతలను, దీనులను, యథార్థవంతులను నాయన తమ యథార్థతను, దీనత్వమును నాయన కోల్పోకుండా కాపాడండి. ప్రభువా నీ సన్నిధి నీతి న్యాయములు అనుసరించు
బిడల పక్షముగా నాయన నీ వాగ్దండనగా నాయన నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. వారి పక్షంగా నీ నోటి ఊపిరిని, పెదవుల నుంచి వచ్చు ఊపిరిని నాయన కావలి కంచిగా ఉంచండి. దీవించి ఆశీర్వదించండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి ఇలాగ మిమ్మల్ని సమీపించు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయులుగా ఆశ్రయించమని, సమకూడి మేలు జరిగించమని, చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. నాతో మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సాహసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆత్మను ఆధారం చేసుకొని దేవుని నీతి న్యాయములను, యథార్థతను, వినయ విధేయతలను, భయభక్తులను కొనసాగించు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించు. శోధనలో తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. హల్లెలూయా. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని నామంలో శుభములు, ఆశీర్వాదం. తిరిగిలాగు దేవుని సమీపించే పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, విజయులుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.